వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామచంద్రమూర్తి గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. రీసెంట్ గా నిర్మలా సీతారామన్ గారు జిఎస్టీ కొంత భాగం తగ్గించారు, 18% తగ్గించారు మొత్తం మీద. సో ఆ ఎఫెక్ట్ మనకి మార్కెట్ మీద ఏమన్నా పడుతుందా, స్టాక్ మార్కెట్ మీద ఏమన్నా పడుతుందంటారా? డెఫినెట్‌గా ఆల్రెడీ అది బెనిఫిట్స్ వచ్చాయండి. ఈ స్టాక్ మార్కెట్ మీద మేజర్‌గా జీఎస్టీ వచ్చే ఎఫెక్ట్స్ ఏమేమి ఉన్నాయంటే, మనము ఈ ఆటోమొబైల్ సెక్టర్ బాగా వచ్చింది. సో, ఇది ఆటోమొబైల్‌లో మనం ఈ 2 వీలర్, 4 వీలర్ తీసుకుంటే, ఇప్పుడు 4 వీలర్‌లో మారుతి కానీ, హుండై కానీ, అలాగే ఈ ఎమ్&ఎమ్, సో, ఇవన్నీ కూడా బాగా గ్రో అయినాయి. టాటా మోటార్స్ గ్రో అయినాయి. అలాగే 2 వీలర్స్ తీసుకుంటే ఈ యొక్క ఐషర్ మోటారు, ఆ తర్వాత హీరో మోటార్స్ అంటే విత్ ఇన్ లెస్ పీరియడ్ ఆఫ్ టైం గ్రో అయ్యాయని ఆల్రెడీ చెప్పొచ్చా? అంటే 20% ఇవాళ పెరిగింది. నుంచి మనం ఎఫెక్ట్ పడుతుంది మనకి 1 వీక్ బ్యాక్ చేంజెస్ నుంచే అనేది. ఆ అనౌన్స్‌మెంట్ వచ్చిన కాడ నుంచి ఇవి ఆ చేంజెస్ వాళ్ళు ఆల్రెడీ అప్డేట్ హ్మ్. చేసేసారు. యాక్చువల్‌గా ఏంటంటే ముందు స్టాక్ మార్కెటే రెస్పాన్స్ అవుతది ఏ అవును న్యూస్‌కైనా. అవును అవును. పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా ముందు రెస్పాన్స్ అవుతది కాబట్టి అది ఫస్ట్ తీసుకుంది. సో, ఈ స్టాక్స్ ఆటోమొబైల్ మేజర్‌గా పెరుగుతున్నాయి. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు కన్‌స్ట్రక్షన్‌లో మెయిన్ సిమెంట్ హ్మ్. ఇండస్ట్రీ కానీ, తర్వాత ఈ యొక్క పెయింట్ ఇండస్ట్రీ. హ్మ్. సో, ఆల్మోస్ట్ కన్‌స్ట్రక్షన్ సంబంధించి కూడా జీఎస్టీ తగ్గటం వల్ల దాదాపు ఒక 5% నుంచి 7% వరకు కన్‌స్ట్రక్షన్ కాస్ట్ తగ్గే అవకాశాలున్నాయి. హ్మ్. సో, అలా కన్‌స్ట్రక్షన్‌కి తగ్గటం, అలాగే దాంతో ఏమవుతుంది, ఈ రియల్ ఎస్టేట్ కంపెనీస్ కానీ, సో, ఇండస్ట్రీస్ అన్నిటికి కూడా జీఎస్టీ అనేది తగ్గటం అనేది ఒక రకంగా మంచి అడ్వాంటేజే. బెనిఫిట్ అనే అనుకోవచ్చు. అవునండి. వాటి హ్మ్. వల్ల సేల్స్ పెరుగుతుంటాయి. హ్మ్. సో, అంటే ఇప్పుడు కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనము రూ. 10,000 ఖర్చు పెట్టే చోట ఒక రూ. 1000 మిగులుతాయన్నమాట. అవును. 99,000 దాకా అవుతాయి. అలాగే టీవీలు, ఫ్రిడ్జ్‌లు, ఇవన్నీ వాషింగ్ మిషన్స్, అలాగే వీళ్ళేంటంటే కరెక్ట్‌గా దసరాలోనే ఈ తగ్గించడం ఆఫర్ వల్ల ఏంటంటే టైమ్‌లోనే జీఎస్టీ తగ్గడం అనేది దసరాలో బెనిఫిట్ అనుకోవచ్చు ఇంకా. బెనిఫిట్ జనరల్‌గా ఆఫర్స్ ఇస్తుంటారు అవును. కంపెనీ వాళ్ళు. ఈ ఆఫర్ కూడా ఇవ్వటం వల్ల ఇంకా ఎక్కువ ప్రొడక్షన్ పెరిగి అదే ఎక్కువ సేల్స్ అయ్యే ఛాన్స్ హ్మ్. ఎక్కువున్నాయి. సో, హ్మ్. అదైతే నిజంగానే అనిపిస్తుంది. సో, అందరూ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. హ్మ్. జీఎస్టీ తగ్గడం అనేది చాలా పాజిటివ్. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా తగ్గించారన్నమాట. యాక్చువల్‌గా అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. 4 స్లాబ్స్ ఉన్నాయి కాబట్టి. అవును. సో, ఇది బెనిఫిటే అండి అంటే అందరికి. సడెన్‌గా ఇలాంటి డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏమై ఉంటుంది? అండ్ ఇన్స్యూరెన్స్‌లో చూస్తే 0% అయిపోయింది టోటల్‌గా. హ్మ్. సో, దీన్ని ఎలా చూడొచ్చనుకుంటారు? ఎన్నో సార్లు మనం రిక్వెస్ట్ చేసినా గూడా వాళ్ళు తగ్గించింది లేదు. బట్ సడెన్ చేంజెస్ ఎలాంటి బెనిఫిట్స్ బెనిఫిట్ ఉంటది? ఎందుకంటే యూఎస్ టారిఫ్ 50% ఏయటం అనేది అవునవును. మేజర్‌గా ఇది. యూఎస్‌తో ఇప్పుడు 80 బిలియన్ ట్రేడ్ నడుస్తుంది. ఎక్స్‌పోర్ట్స్. అవును. అలాంటిది ఇప్పుడేంటంటే 40 బిలియన్స్ తగ్గిపోతుంది. సో, ఓకే. దాన్ని సస్టైన్ చేయాలి అంటే ఏం ఓకే. చేయాలని చూస్తే డొమెస్టిక్‌గా సేల్స్ పెంచాలి, బూస్టప్ ఇవ్వాలని చూస్తున్నారు. సో, ఓకే. అది మేజర్ ఆ ఇన్హెరెంట్ టారిఫ్ రీజన్. ఎఫెక్ట్ మనకి ఇట్లా బెనిఫిట్ ఇక్కడ బెనిఫిట్ బెనిఫిట్ అయిందనుకోవచ్చు. వచ్చి సో, ఇప్పుడు జీఎస్టీ కలెక్షన్స్ కూడా చూసుకుంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు 10,00,000 క్రోర్స్ అంటే ఇప్పుడు 20,00,000 క్రోర్స్ అయిపోయింది. హ్మ్. సో, ఇప్పుడు వాళ్ళకి గవర్నమెంట్‌కి ఏంటంటే నెట్ ఇప్పుడు వాళ్ళు చెప్పడం 48,000 క్రోర్స్ డెఫిసిట్ ఉందంటారు. యెస్. బట్ ఒక 1, 2 ఇయర్స్‌లో ఏంటంటే ఎవ్రీ మంత్ జీఎస్టీ పెరుగుతూనే ఉన్నాయి కానీ కలెక్షన్స్ తగ్గట్లేదు. హ్మ్. అలాగే ఇప్పుడు ఇంకోటేంటంటే ఈ పేటీఎం గానీ, ఈ ఈ యూపీఐ యాప్స్ ఎక్కువగా బిజినెస్‌లో జరుగుతున్నాయి. డిజిటల్ పేమెంట్స్. వాళ్ళందరినీ ట్రాక్ చేసి వాళ్ళని కూడా ఐటీ దానిలోకి తీసుకురావడానికి చూస్తున్నారు. ఎందుకంటే ఓకే. చాలామంది ఈ యొక్క టోల్ వర్తకులు ఉంటారు చూడండి. అవును. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు డిజిటల్ పేమెంట్ జరుగుతున్నాయి. సో, వాటిని ట్రాక్ చేసి సో, వాళ్ళు కూడా రీసెంట్‌గా కర్ణాటకలో గూడా ఒక అవును. ఇష్యూ జరిగింది గదా అవునండి. సార్! అది శాంపిల్ కింద తీసుకున్నారు. యెస్. సో, అవన్నీ గూడా ఇప్పుడు జరిగి దాదాపు 1,00,00,000, 2,00,00,000 మందిని ఈ ఐటీ పర్వ్యూలో తీసుకురావడం వల్ల మళ్ళీ వాళ్ళకి జీఎస్టీ అనేది అఫీషియల్‌గా అవుతుంది. హ్మ్. సో, అలాంటివి యాక్టివిటీస్ కూడా చేయటం వల్ల హ్మ్. వాళ్ళు టార్గెట్ చేసి దీన్ని కాంపెన్సేట్ చేసుకుంటారు. హ్మ్. అయితే ఈ జీఎస్టీ అడ్వాంటేజ్ అయితే మనకి ఉంది. హ్మ్. సో, ఏదైనా నార్మల్ పీపుల్‌కి బెనిఫిట్ అవ్వటం వల్ల మనకి అడ్వాంటేజ్ అవుతుంది. హ్మ్. సార్ ఇప్పుడు ఈ జీఎస్టీని బేస్ చేసుకొని స్టాక్ మార్కెట్‌లో ఏమైనా స్టాక్స్ పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే లైక్ ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ ఉంది గాబట్టి అవునండి. అలాంటి ఏవైనా స్టాక్స్ ఉన్నాయంటారా? డెఫినిట్‌గా అండి. ఇప్పుడు మనము ఇది మీకు ఎడ్యుకేషన్ పర్పస్ కిందే తీసుకోండి. యాస్ పర్ సెబీ రూల్స్ ప్రకారం మేమేది కూడా ప్రమోట్ చేయట్లేదు మీరు బై చేయమని. బట్ ఒక ఐడియా జస్ట్ యాస్ ఎ ఇస్తున్నాం. ఒక ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఇప్పుడేమవుతుందంటే మేజర్ జీఎస్టీ తగ్గేది రెగ్యులర్‌గా మనం కొనేదేంటంటే ఈ యొక్క
ఈ పల్సెస్ కానీ మనం డైలీ యాక్టివ్ ఉండకుండా కన్స్యూమర్ గూడ్స్. కన్జ్యూమర్ గుడ్స్ దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు డీమార్ట్ స్టోర్స్, రీటైల్ స్టోర్స్, బీమార్ట్ స్టోర్స్ వాటిల్లో సేల్స్ ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంది. ఓకే. సో అవి పెరుగుతాయి, అంటే డిపార్ట్మెంట్ స్టోర్స్ ఇవి పెరిగే ఛాన్స్ ఉంది. ప్లస్ ఆఫర్స్ నడుస్తున్నాయి ఈ మధ్య. ఉంటాయి కదా. తర్వాత వచ్చి మనకి ఇది రెగ్యులర్గా ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ తర్వాత నార్మల్ వెహికల్స్ కానీ ఇప్పుడు పర్చేజ్ ఎక్కువ ఉంటుంది. సో ఈ సెకండ్ హాఫ్ మొత్తం దసరా, దీపావళి వీటన్నిటిలో ఎక్కువ అండ్ మంది గ్యాడ్జెట్స్ కొంటారు. మీద కూడా మనకి తగ్గించారు. తగ్గించారు. సో వాటికి ఎక్కువ అవుతుంది. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ వోల్టాస్ ఎలక్ట్రికల్ ఐటమ్స్, టీవీస్, రిఫ్రిజిరేటర్స్, సో వోల్టాస్, వీగార్డ్, అలాగే ఈ హ్యావెల్స్ ఈ Hmm. కంపెనీస్ బాగా తగ్గుతాయి. ఓకే. తర్వాత ఏంటంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో చాలా వరకు కన్స్ట్రక్షన్ కంపెనీస్, ఇన్ఫ్రా కంపెనీస్ వీటన్నిటికీ చాలా తగ్గుతాయండి. సో దాదాపు ఇప్పుడు ఒక 20-30 కంపెనీలు మనం మాట్లాడుకున్నాం. అవును, అవును. సో అలాగే ఫార్మా కూడా బాగా తగ్గే ఛాన్స్ ఉంది. ఓకే. ఫార్మా తగ్గుతాయి. అలాగే ఎఫ్ఎంసీజీలో ఇప్పుడు హిందుస్థాన్ యూనిలివర్ అనండి, లేకపోతే కోల్పాల్, కోల్గేట్ పామాలివ్, డాబర్, పతాంజలి ఇవన్నీ కూడా బాగా పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి లాంగ్ అంటే రన్లో. ఇవి సేల్స్ ఎక్కువ పెరుగుతాయి అంటారా? పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో వాటికి ఏంటంటే ప్రాఫిట్ మార్జిన్స్ పెంచుకుంటే వాళ్ళకి పెరుగుతాయి కాబట్టి వీటన్నిటి మీద ఇండస్ట్రీ ఓవరాల్గా స్టాక్ మార్కెట్స్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే. సో అయితే ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఇమ్మీడియట్గా మనకి అనిపించట్లేదు మార్కెట్లు పెరుగుతున్నాయి అంటే మొన్న అప్పుడు ర్యాలీ వచ్చింది ఈ నెగిటివ్ న్యూస్ రావటం వల్ల అవుతుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం ఇన్హరెంట్గా ఇవాళ మనం ఇన్వెస్ట్ చేసుకుని ఉంటే బట్ ఒకసారి మార్కెట్లో ఈ నెగిటివ్ ఫేడ్ వెళ్ళిపోగానే మంచి గ్రోత్ అయితే వీటన్నిటికి వస్తాయి. సో ఇప్పుడు తగ్గి ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకున్న 3 months 4 months ఆర్జిన్లో కనుక మనం వెయిట్ చేయగలిగితే మంచి ఇన్వెస్ట్మెంట్స్గా అవుతాయి. సో ఇది అండ్ ఐటీ సెక్టర్ కూడా చూసుకుంటే మనకి చాలా వరకు తగ్గింది ఇప్పుడు. సో తగ్గిందండి. దాని మీద ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు బెటర్ అంటారా? చేసుకోవచ్చండి. ఐటీ సెక్టర్లో జనరల్గా ఏంటంటే తగ్గినప్పుడే కొనుక్కోవాలి. ఇప్పుడు పెరిగినప్పుడు హై లెవెల్లో ఉంటుంది కాబట్టి కొంత పోర్షన్ కొంత ఇన్వెస్ట్మెంట్ దీనిలో పెట్టుకోవచ్చు మీరు. అలా చేసుకోవటం వల్ల ఏంటంటే లాంగ్ రన్లో మనం బెనిఫిట్ అవుతాయి. అలాగే ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీస్ ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంది, బైబ్యాక్ ఆఫర్ ఇచ్చారు అరౌండ్ 1500 అలా ఉంది. సో అలా దానిలో ఇన్వెస్ట్ చేసుకుంటే కొంత బెనిఫిట్ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.